స్టూడెంట్స్ లేక విద్యా సంస్థలు మూతపడతాం అనేది విన్నారా? జరుగుతోంది ఇప్పుడు. ప్రైవేట్ విద్యా సంస్థల మోజు తెచ్చినటువంటి ఇంపాక్ట్ పర్చూరు దగ్గర జరిగింది. మార్టూరు ఒకప్పుడు 100 మంది గ్రామీణులకు విద్యను అందించినటువంటి సరస్వతి నిలయం, బత్తుల సుబ్బమ్మ వెంకటకృష్ణారెడ్డి మెమోరియల్, బిఎస్వికేఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు లేక మూతపడింది. గవర్నమెంట్ స్కూల్ కాలేజ్ అది. ఇందులో బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడులో ఉన్నటువంటి ఈ కళాశాలను 1981లో దాతలు స్థాపించారు. 1990 నుంచి ఏడేడుగా కూడా కొనసాగుతుంది. అప్పట్లో 500 మంది విద్యార్థులు, 26 మంది లెక్చరర్లు, 13 మంది ఇతర స్టాఫ్ ఉండేవాళ్ళు, 4 ల్యాబ్లు ఉండే, 6 తరగతి గదులు సరిపోక అదనపు భవనం కూడా నిర్మించారు. కానీ 2015 నుంచి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. విద్యార్థుల డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఒక్క సిఈసి గ్రూప్ని నడుపుతూ వచ్చారు. అయినా 2022లో 20 మంది విద్యార్థులే కొత్తగా చేరారు. ఈ ఏడాది 4 చేరడంతో నిర్వహణ సాధ్యం కాదని ఇంటర్మీడియట్ బోర్డు కళాశాలను మూసేసింది. అధ్యాపకులకి విద్యార్థులకు వేరే కళాశాలకు పంపేసింది. 7 ఎకరాల కాలేజ్ ఇప్పుడు ఇద్దరు, ఒకళ్ళు ప్రిన్సిపల్, అలాగే ఒక అటెండర్, వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నారు. ఇది ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలల పరిస్థితి.